హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో అసలు మీరు ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లో ఇటువంటి వండర్ని అయితే చూసుండరు అనమాట. అసలు మీరు బిలీవ్ చేయలేరు అటువంటి విషయాన్ని చెప్పబోతున్నాను. సో ఏంటి అంటే మనకు తెలుసు స్టాక్ మార్కెట్లో చాలా వరకు మంచి కంపెనీలు పర్ఫార్మెన్స్ చేస్తాయి. అంటే మనం ఏదైనా స్టాక్ ని పిక్ చేసుకోవాలంటే చాలా ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తాం. సో అటువంటి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఒక స్టాకు ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. నేను అటువంటి ఇంట్రెస్టింగ్ అసలు అంటే స్టాక్ మార్కెట్లో 190 మంది దీన్ని నమ్మలేరు. అసలు ఇటువంటి సినారియో జరిగిందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. మనందరికీ ఏంటంటే లైఫ్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఏంటి, మహా అయితే స్టాక్ పెరిగిద్ది, ఫండమెంటల్గా బాగాలేకపోయినా ఒక రోజు 2 రోజుల్లో పెరిగిద్ది, ఫండమెంటల్గా బాగుంటే మంచిగా పెరిగిద్ది అనుకుంటాం. బట్ ఇక్కడ వీటన్నిటికీ డిఫరెన్స్ దీనిలో 100లో 90% పీపుల్స్ దీన్ని క్యాచ్ చేసి ఉంటారు. సో అటువంటి స్టాక్ గురించి చెప్పబోతున్నాను, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో బిఫోర్ ఆ స్టాక్ వెళ్ళడానికి ముందు సో మనం ఇచ్చే అప్డేట్స్ ప్రిడిక్షన్స్ అన్ని నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్దాం. కంటెంట్ లోపలికి వెళ్తే సో మీ అందరికీ తెలుసు స్టాక్ మార్కెట్లో చాలా కొన్ని దాదాపు 7,500 అనే అబో స్టాక్స్ లిస్ట్ అయి ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఫండమెంటల్ గా బాగున్న స్టాక్స్ ఉన్నాయి, బాలేని స్టాక్స్ ఉన్నాయి. ఫండమెంటల్ గా బాలేని స్టాక్స్ చిన్న చిన్నగా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాయి, బాగున్నాయి ఏంటంటే రెగ్యులర్ గా పర్ఫార్మెన్స్ కొంచెం అప్ అండ్ డౌన్ ఫ్లక్చువేషన్స్ అవి ఇస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీ ఏదైతే ఉందో సో అది ఒక కంప్లీట్ డిఫరెంట్ సినారియో, ఒక కంప్లీట్ డిఫరెంట్ సినారియో. సో ఆ కంపెనీ ఏంటో దాని గురించే మాట్లాడదాం. సో ఆ కంపెనీ పేరే అండి, స్క్రీన్ షేర్ అవుతుంది, స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్. స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్. సో ఏంటయ్యా ఈ కంపెనీ అంటే, సో చాలా మంది ఏంటి అంటే సో ఇది ఫస్ట్ ఒక షిప్ బిల్డింగ్ కి సంబంధించిన కంపెనీ, షిప్ బిల్డింగ్ కి సంబంధించిన కంపెనీ. అంటే దీన్నే రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్, రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్, సో ఇటువంటి నేమ్స్ తో ఉన్న ఈ కంపెనీ ఇప్పుడు ఈ స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా ఉందన్నమాట. సార్ ఏంటి దీని గురించి ఇంతలా చెప్పడానికి రీజన్ ఏంటయ్యా అంటే చెప్పాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇటువంటి కంపెనీస్ లో కనుక ఇన్వెస్ట్ చేస్తే చాలా ఇదైపోయే అవకాశం ఉంటుంది. సో చూడండి, నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి అని మాత్రం ఎవరికి చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ సజెస్టింగ్ టు బై దిస్ కంపెనీ, బట్ ఐఎమ్ జస్ట్ మీకు ఒక ట్రేడింగ్ ఎలా ఉంటుందో చెప్పడానికి చెప్తున్నాను. సో ఇప్పుడున్న పరిస్థితిలో అసలు ఈ స్వాన్ డిఫెన్స్ ని మనం బై చేయకూడదు. సరే ఇవి చేయకూడదు పక్కన పెట్టండి. సార్ ఈ ఒక్క రోజే పెరిగిందా అంటే లాస్ట్ 1 వీక్ నుండి పెరిగిందండి. 1 వీక్ నుండి పెరిగింది. మనం జనరల్ గా ఇటువంటి స్టాక్స్ బిఎస్సిలో చూస్తుంటాం, ఎన్ఎస్సిలో కూడా జరిగింది. సో 1 వీక్ పెరిగింది, 1 మంత్ పెరిగింది, 3 మంత్స్ పెరిగింది, 6 మంత్స్ పెరిగింది, 1 ఇయర్లో పెరిగింది. సో అంటే మీరు చెక్ చేస్తే 2025 జనవరి నుండి 2025 జనవరిలో అరౌండ్ 40 రూపీస్ ఉన్నది. ఇప్పుడు ఒక 8-6 మంత్స్కి ఆల్మోస్ట్ 452 రూపీస్, అంటే 11 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింది. అంటే 11 టైమ్స్ కంటిన్యూస్ గా రిటర్న్స్ ఇచ్చిందంటే యావరేజ్న ఎవ్రీ మంత్ మీకు ఒక 33% రిటర్న్స్ ఇచ్చిందంటే ఈ కంపెనీ ఫండమెంటల్ గా ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అని అనుకుంటారు. సో చాలా మంది సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఫండమెంటల్ గా బాగున్న కంపెనీస్ లోనే ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఇక్కడ చూడండి, ఈ రేషియో నెగిటివ్, ఆర్ఓఈ నెగిటివ్, ఈపీఎస్ నెగిటివ్, సో బుక్ వాల్యూ పెద్దగా లేదు, రైట్. సో డెప్ట్ హైగా ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే నెట్వర్త్, కానీ నెట్వర్త్ ఏమైందంటే ఇయర్ లాస్ పెరిగి తర్వాత ఇప్పుడు కొంచెం ప్రాఫిట్ లోపలికి వచ్చి మళ్ళీ తగ్గింది. అంటే నెట్వర్త్ కూడా ఫ్లక్చువేషన్ అవుతూనే ఉంది. మరి ఇటువంటి సినారియోలో ఉన్న కంపెనీస్ ఎవరైనా మన వాళ్ళు చూసుకుంటూ రెగ్యులర్గా చూసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తే చాలా రిస్క్ ఉంటుందండి. రిలయన్స్ కంపెనీస్ అంటేనే కొంచెం చూసుకోవాలి. సో రోజు పెరుగుతుంది కదా, 1 మంత్లో పెరిగింది, 1 వీక్లో పెరిగింది, నెక్స్ట్ 3 మంత్స్లో పెరిగింది, సారీ అండి,
ఇటువంటి కంపెనీలు వెతికి వెతికి నిద్ర ఉండదు, అందుకే అటువంటి ఆవలింతలు వస్తుంటాయి. సారీ. సో బ్లైండ్గా పెట్టేయద్దు. సో స్టాక్ మార్కెట్ అంటే చాలా కొన్ని కొన్ని కంపెనీస్ ఇవి షిప్ బిల్డింగ్ కి సంబంధించిన వర్కింగ్ చేస్తుంది. అంటే మనకి మస్గాన్ షిప్ బిల్డర్స్ ఉంది కదా, అటువంటిది అనమాట. సో ఇది రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ గా ఉండేది. సో దాన్ని ఇప్పుడు నేమ్ చేంజ్ చేసి స్పాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ గా వచ్చింది. సో ఇంతకుముందు దీనికి ఆర్డర్స్ చాలా తక్కువ వస్తుండేది. ఇప్పుడు ఆర్డర్స్ కొన్ని వస్తూ ఉన్నాయి. వాట్ ఎవర్ మేబీ ఈ స్టాక్ లో నేను ఇన్వెస్ట్ చేయండి అని మీకు అసలు ఎవరికి చెప్పట్లేదు. బట్ థింగ్ ఏంటి అంటే కొన్నిసార్లు స్టాక్ మార్కెట్ లో పేషెన్స్ ఎందుకు అవసరమో తెలియడం కోసం చెప్తాను. సో కొన్ని మనం పెట్టి మర్చిపోయినా కూడా ఇటువంటి స్టాక్స్ లైఫ్ చేంజింగ్ స్టాక్స్ లాగా ఉంటాయి. లైఫ్ చేంజింగ్ స్టాక్స్ లాగా ఉంటాయి. సో ఇది మీరు చూస్తే అసలు దీన్ని ఆల్ టైంలో కనుక చూస్తే, అంటే వాస్తవానికి టు బీ హానెస్ట్ నేను కూడా ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయను. అంటే ఇది పెరిగిద్దనో తగ్గిద్దనో కాదు, కానీ నేనైతే దీంట్లో ఇన్వెస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు సార్ అంటే, ఇట్లాగే ఫండమెంటల్ గా బాగాలేని స్టాక్ అని చెప్పేసి ఇన్వెస్ట్ చేయలేదు. నేను మీకు చెయ్యండి అని కూడా సజెస్ట్ చెయ్యట్లేదు. పెరిగినంత మాత్రాన ఇది కాదు. సో దట్స్ అప్ టు యువర్ విష్. ఎవరైనా పొరపాటున దీన్ని చూసి బై మిస్టేక్ ఏమైనా ఎంట్రీ తీసుకుంటారేమో అన్న ఉద్దేశంతో చెప్పడం అయింది తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. సో ఇటువంటివి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ దీంతో పాటు రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది, మెయిన్గా రేపటి మార్కెట్కి వెళ్ళడానికి ముందు మీ అందరూ తెలుసుకోవాల్సింది, ఈరోజు జిఎస్టీ మీటింగ్ జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. సో సెప్టెంబర్ 3న మేజర్గా ఈ జిఎస్టీలో ఉన్నది ఏంటి అంటే, మనందరికీ తెలుసు జిఎస్టీలో కరెంట్లీ 4 స్లాబ్స్ ఉన్నాయి, 4 స్లాబ్స్ ఉన్నాయి. 5%, 12%, 18%, 28%. ఇలాగా 4 స్లాబ్స్ ఉన్నాయి. ఈ 4 స్లాబ్స్ నుండి ఎక్కువ వస్తువుల్ని ఈ 12% నుండి 5%, 28 నుండి 18%కి మార్చుకునే అవకాశం ఉంది. అంటే స్లాబ్స్ తగ్గించే అవకాశం ఉందన్నమాట. సో దీనివల్ల చాలా ఐటమ్స్ ప్రైజెస్ తగ్గే అవకాశం ఉంది. సో చాలా ఐటమ్స్ ప్రైజెస్ తగ్గే అవకాశం ఉంది. సో ఇది ఖచ్చితంగా ఒక బెనిఫిట్ లాగానే కన్సిడర్ చేయొచ్చు. బట్ చూద్దాం అసలు, ఎందుకంటే జిఎస్టీ మీటింగ్ జరుగుతుంది. ఫైనల్ డిసిషన్ ఏమి ఇస్తారో అనేది మనం చూడాలి. సో మన అమ్మ నిర్మలా సీతారామన్ అమ్మ చేతిలోనే ఉంటుంది. ఏమైనా చేయనియండి. అండ్ ఇంకొక అఫీషియల్ న్యూస్ ఏంటి అంటే, ఆటోమొబైల్ సెక్టార్స్కి అయితే మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటారా? సో ఈ ఇంపోర్టెడ్ కార్స్ ఏదైతే ఉన్నాయో, లైక్ కారు టెస్లా కానివ్వండి, బివైడి కానివ్వండి, సో ఇటువంటి ఇంపోర్టెడ్ కార్స్లో ఏదైతే ఉన్నాయో వాటి మీద 40% జిఎస్టీ వేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పుడు వాటి మీద 40% కనుక జిఎస్టీ వేసారనుకోండి, 1,40,000 ఎక్స్ట్రా అయితే కొనేవాళ్ళు చాలా మంది తగ్గిపోతారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంపోర్టెడ్ కార్స్ తగ్గిపోయి ఇండియన్ కార్స్ అయిన మారుతి కానివ్వండి, సో అదర్ మన 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 కంపెనీ, మన టాటా కార్స్, వీటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీటిని మీరు ఫోకస్లో పెట్టుకొని చేసుకోవచ్చు. సో ఎనీవే, మీటింగ్స్ అప్డేట్స్ అయితే రానియండి. సో దీన్ని బట్టి మనం చూద్దాం. రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే, రేపు ప్రిడిక్షన్ కొంచెం విచిత్రంగా ఉంటుందండి. రేపు ప్రిడిక్షన్ విచిత్రంగా ఉంటుంది. సో చూడండి, నిన్న మీకు ఆల్రెడీ మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నిన్న వెడ్నెస్డే ఇచ్చినవి M&M బుల్లిష్ అయింది, స్విగ్గీ కూడా. ఓవరాల్ మార్కెట్ సిఈ ఇచ్చాను. ఓవరాల్ మార్కెట్ సిఈకి వెళ్ళింది, చూసుకోండి మీరు కావాలంటే. నెక్స్ట్ రేపు థర్స్డేకి ఇంట్రాడేకి మీకు ఫస్ట్ ఇచ్చేది విమ్టా ల్యాబ్స్ అండి. అది నెక్స్ట్ నెట్వర్క్ టెక్నాలజీస్. విమ్టా ల్యాబ్స్ 810 దగ్గరండి బేరిష్ అయ్యే అవకాశం ఉంది. టార్గెట్ 800, 790, 780 వరకు పడిపోయే అవకాశం ఉంది ప్రోబిలిటీ. సో టాప్ లాస్ 822 అండి. అలాగే నెట్వర్క్ టెక్నాలజీ కూడా బేరిష్ అయ్యే అవకాశం ఉంది. 2599 అనేది మీకు ఎంట్రీ అవుతుంది. 2599 అనేది మీకు ఎంట్రీ. 2570, 2550, 2530 మీకు టార్గెట్ అవుతుంది. 2612 అనేది మీకు స్టాప్ లాస్ అవుతుంది.
ఇంకా ఇండెక్స్కి వస్తే సెన్సెక్స్ 80,500 అక్కడ ఉంటేనే సిఈ తీసుకోండి. 80,500 సిఈ తీసుకోండి. రేపు ఒకవేళ గ్యాప్ అప్ అయినా మార్కెట్ బాగా పెరుగుకుంటూ పోతే 81,000 దగ్గరికి 81,000 దగ్గరికి వెళ్తే 81,000 పిఈ తీసుకోండి. లేదంటే 80,500 సిఈ దగ్గరే ఉండండి. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే 54,000 సిఈ తీసుకోండి. ఒక ఇంకా అది పెరిగి గ్యాప్ అప్ అయ్యి ఏదైనా జరిగితే 55,000 దగ్గర పిఈ తీసుకోండి. సో నిఫ్టీ 50 25,000 సిఈ తీసుకోండి. మిడ్ నిఫ్టీ 13,000 పిఈ, ఫిన్ నిఫ్టీ 26,000 పిఈ తీసుకోండి. ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్. చాలా జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే రేపు మనం కొంచెం ఈ జిఎస్టీ న్యూస్ ఏమొస్తుందో తెలియదు కదా, దానికోసం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ చేసుకోవడం బెటర్. రేపు వచ్చిన దాని కండిషన్ బట్టి మనం ఫాలో అప్ చేద్దాం. దాంతోపాటు యూట్యూబ్ వీడియో కామెంట్స్కి వెళ్దాం. కామెంట్స్కి వెళ్తే కుమార్ గారు థ్యాంక్ యూ సార్. రవి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. కళ్యాణి గారు గుడ్ ఈవినింగ్ అండి. టెక్సాలు గారు ప్రజెంట్ ప్రైస్ లో బిఎస్సి స్టాక్ బై చేయొచ్చమ్మా, నో ప్రాబ్లం. అమరేంద్ర గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జీడిపి, థ్యాంక్ యూ సార్. చల్లారావు గారు గుడ్ ఈవినింగ్ సార్ జీ. గుడ్ ఈవినింగ్ అండి. శాంతి గారు థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ, వెల్కమ్ అమ్మా. రోహిణి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సత్యనారాయణ గారు థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ఫుల్ టు యువర్ వాల్యుబుల్ గైడెన్స్ టు బీ కేర్ఫుల్ ఇన్ మార్కెట్ సార్, థ్యాంక్ యూ అండి, వెల్కమ్ అండి. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ ప్రిడిక్షన్ సార్. సో థ్యాంక్ యూ అండి. కొండకయ్య గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. శ్రీశ్రీ గారు హాయ్ సార్, హౌ ఆర్ యూ? గుడ్ అండి, థ్యాంక్ యూ ఫర్ డైలీ ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అండి. సో కీప్ వాచింగ్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ దీంట్లో కామెంట్స్ లో రాయండి, నేను క్లియర్ చేస్తాను. సో అందుకే స్టాక్ మార్కెట్ అంటేనే విచిత్రం అండి. స్టాక్ మార్కెట్ అంటేనే విచిత్రం. దీంట్లో చాలా ఎక్స్పెక్ట్ చేయని థింగ్స్ జరుగుతుంటే, పెరిగిద్ది అనుకున్న చోట తగ్గుద్ది, తగ్గుద్ది అనుకున్న చోట పెరిగిద్ది. ఫండమెంటల్ గా బాగున్నాయి అనుకుంటే స్టాక్స్ ఏమో కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ ఇవ్వవు, కొన్నిసార్లు ఏమో పర్ఫార్మెన్స్ ఇస్తాయి, రైట్? సో ఇట చాలా 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 విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి. అండ్ వాటితో పాటు ఇటువంటి హిడెన్ స్టాక్స్, జెమ్ స్టాక్స్ కనుక్కోవాలి అంటే ఖచ్చితంగా ట్రైనింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ ట్రైనింగ్ మీకు అక్టోబర్ 1 నుండి స్టార్ట్ అవుతుందండి. ట్రైనింగ్ మీకు 1 నుండి స్టార్ట్ అవుతుంది. ఇది ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది అనమాట. ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకే ఉంటుంది. 5 మెంబర్స్కి ఫ్రీగా ఫుడ్, అకామిడేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్ని నేర్పిస్తాం. జావా సిస్టమ్స్ ఉంటుంది. మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని వ్యాచ్లైనా నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. వితౌట్ ట్రైనింగ్ ఏదో ఒక వీడియోలు, యూట్యూబ్లు అవి ఇవి చూసుకుంటూ చేయడం మాత్రం ఏమాత్రం మంచిది కాదు. సో మీకు ట్రైనింగ్ ఇక్కడ మీకు ప్రిడిక్షన్ చేసి ఓకేనా. సో ట్రైనింగ్ అయిన తర్వాత మీ అందరికీ తెలుసు, మన పర్సనల్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఫ్రీ ప్రిడిక్షన్స్ అక్కడ ఇస్తూ ఉంటాం డైలీ మన స్టూడెంట్స్ కి. అక్కడ మన వేరే వాళ్ళు అయితే పేమెంట్ చేస్తారు, కానీ మన స్టూడెంట్స్ కి ఫ్రీ అండి. ఎందుకంటే మీరు చూడండి, ప్రతిరోజు మన స్టూడెంట్స్ మనం ఇచ్చేవి ఎంట్రీస్ హిట్ అవుతూ ఉంటాయి. చూడండి, జమన్నా గారు ఆల్మోస్ట్ జూన్ బ్యాచ్ నుండి డైలీ ఎర్న్ చేస్తూ ఉన్నారు. సో సో థ్యాంక్ యూ జమన్నా గారు, అండ్ కంగ్రాచులేషన్. నిన్నటి వీడియో చూసుకోవచ్చు. సో చూడండి, ఇచ్చినవి అన్ని టార్గెట్స్, బీటీఎస్టీలు, కాళ్ళు, ప్రిడిక్షన్స్, ప్రతిదీ కూడా హిట్ అయిందండి. సో చూసుకోండి మీరు. టుడే ఆల్సో కూడా చూసుకోండి, ఎవ్రీది కూడా ప్రతిదీ 100/100 కాల్స్ హిట్ అయింది. సో ఇటువంటి వాటి కోసం మీరు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కావాలి అంటే మన నెంబర్ 950 ఇక్కడ టైప్ చేస్తున్నారు చూడండి, 9505003433 ఈ నెంబర్కి అప్రోచ్ అవ్వండి, రైట్? సో లేదు, ఫ్రీగా కావాలి అనుకుంటే కోర్స్ నేర్చుకుంటే లైఫ్ లాంగ్ అందులో ఫ్రీగా ఉంటుంది మీకు సర్వీసెస్, ప్రతి అప్డేట్స్ అందులో ఇస్తూ ఉంటాం, ఇంక్లూడింగ్ ప్రిడిక్షన్స్ తో సహా. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ వాచింగ్. సో కీప్ వాచింగ్. సో దయచేసి కొన్ని
మీకు వీలైతే నేను ఒక విషయం చెప్తాను. మీ దగ్గర మోస్ట్లీ అందరికీ అన్లిమిటెడ్ డేటా ఉంటుంది కదా. అన్లిమిటెడ్ డేటా ఉంటుంది కాబట్టి మనం వీడియోస్ ప్లేయింగ్ లూప్ లో పెట్టి వదిలేయండి. ప్లేయింగ్ లూప్ అంటే మనం పడుకున్న అది ఆటోమేటిక్ గా ప్లే అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే మనకి 3000 అవర్స్ కనుక కంప్లీట్ అయినాయి అనుకోండి, మనం లైవ్ ట్రేడింగ్ యూట్యూబ్ లైవ్ ఇవ్వచ్చు. సో బెటర్ ఏంటి అంటే యూట్యూబ్ లైవ్ లో ఇద్దామని నేను అనుకుంటూ ఉన్నాను. సో నేను జరిగే ఎక్స్టర్నల్ కండిషన్స్కి అయితే భయపడను. రైట్. సో అనుకుంటున్నాను. దానికి మీ సహాయం అయితే అవసరం అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ లైవ్ అనేది నాకేదో డబ్బులు ఇచ్చేది కాదు, అదేమీ కాదు. లైవ్ ఇస్తే మీకు మనోళ్ళకి ఏ లైవ్ లో ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో చాలా ఇంకొక మనం అటు ఇటు ఒక 900 అవర్స్ మాత్రమే కవర్ చేసాం. మన ఓల్డ్ ఛానల్ అయితే ఎప్పుడూ అయిపోయేదండి. బట్ కొత్త ఛానల్ కాబట్టి మనం అవర్స్ చాలా తక్కువగా ఉంది. చాలా ఎక్కువ అవర్స్ కవర్ చేయాలి. సో మన టార్గెట్కి ఏది లైవ్ ఇవ్వడానికి. సో దానికి సంబంధించి మీరు హెల్ప్ చేస్తే, అంటే వ్యూస్ వస్తున్నాయి, వ్యూస్ చూస్తున్నారు. బట్ ఈ అవర్స్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాలి. ఓన్లీ 1.1Kనే అయింది. సో ఆల్మోస్ట్ ఇంకొక 3000 అవర్స్ అవ్వాలి. అట్లీస్ట్ 2000 అవర్స్ అవ్వాలి. 2000 అవర్స్ అవ్వాలంటే వీడియో చూస్తున్న 100 మంది కానివ్వండి, 200 మంది కానివ్వండి, అట్లీస్ట్ మీకు మార్నింగ్ ఆల్మోస్ట్ అందరి దాంట్లో అన్లిమిటెడ్ డేటా ఉంటుంది. మీ ఇళ్ళ దగ్గర జస్ట్ లూప్, యూట్యూబ్ వీడియో ప్లే చేసేటప్పుడు అక్కడ లూప్ ఉంటుంది. దాన్ని ఆన్ చేస్తే రెగ్యులర్ గా ప్లే అవుతూ ఉంటాయి. సో అలా ప్లే అయితే కొంచెం ఇది అయిపోతే లైవ్ లోకి వెళ్ళడానికి ప్రాబిలిటీ ఉంటుంది. అలాగే మినిమం 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి. జస్ట్ మన ఓల్డ్ వాళ్ళకి చాలా మందికి తెలియదు. సో 600 దగ్గరే ఉన్నారు. సో దయచేసి వాళ్ళందరినీ కొంచెం మీరు ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్స్ మీ బ్యాచ్మెంట్స్ కానీ ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి. సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇది రీచ్ అయ్యి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. నాకు యూట్యూబ్ నుండి వచ్చే ఫండ్ అటువంటిది ఏది అవసరం లేదండి. జస్ట్ మన నామినల్ గా ఇది ఒక 3000 అవర్స్, 4000 అవర్స్, సబ్స్క్రైబర్స్ 1000 దాటితే చాలు. తర్వాత వాళ్ళు చూసినా చూడకపోయినా ఏం అవసరం లేదు. ఎందుకంటే లైవ్ లో మన వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే. సో దయచేసి ఏదైనా చూద్దాం, ఎవరైనా సపోర్ట్ చేస్తారేమో. సో మోస్ట్లీ వీలైనంత ట్రై చేయండి. సో జస్ట్ రిక్వెస్టింగ్ అంతే. ఎందుకంటే ఆల్రెడీ పడ్డాము. చాలా యూట్యూబ్ ఛానల్స్ మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు మన నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ఛానల్ ఉండేది. దాదాపు 6000 మంది సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. చాలా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇది చేస్తూ ఉన్నారు. సో చాలా పైన విషయాలు చాలా జరిగి మన ఛానల్ని లేకుండా చేశారు. సో అందుకే జాగ్రత్త. సో సారీ, మన ఛానల్ని కొంచెం మానిటైజేషన్ చేసుకుందాం. దానికి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఇంకొక 10-20 డేస్లో నాకు ఒక వేరే చెప్తానులేండి, అది టైం వచ్చినప్పుడు చెప్తాను. 10-20 డేస్లో. సో ఎనీవే ఈ ఈ 10-20 రోజుల్లో అట్లీస్ట్ బిఫోర్ సెప్టెంబర్ 15th కల్లా మీరు హెల్ప్ చేసి యూట్యూబ్ లైవ్ ఇవ్వగలిగితే ఆ ప్రాబబిలిటీ కనుక అయిందనుకోండి, మీకు మనం చాలా బెనిఫిట్ అవుతాం. సో చూద్దాం ఏం జరిగిద్దో. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్. రైట్. సో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కోర్స్లో జాయిన్ అవ్వండి, లేదంటే గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎనీవే, until take care, bye, Jai Hind.